ఏపీ అసెంబ్లీ సమావేశాలలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని అన్నారు. రాత్రికి రాత్రి ఏది జరిగిపోదని, గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్లిందని అన్నారు. కీలక సమయంలో ప్రజలు ఘన విజయం అందించారని చెప్పారు. ఢిల్లీలో పరపతి పెరిగిందని, కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని అన్నారు. రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిన పడుతుందని, 64 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. విజయవాడ వరద సమయంలో సీఎం సహాయనిధికి 500 కోట్లు విరాళం వచ్చాయని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తప్పులు శాపాలుగా మారాయని, ఎంత తవ్వితే అన్ని తప్పులు బయటకు వస్తున్నాయని అన్నారు. వైసీపీ అప్పులతో ఏపీ వెంటిలేటర్ పైకి వెళ్లిందని విమర్శించారు. వైసీపీ పాలనలో 10 లక్షల కోట్లు అప్పు చేశారని, అప్పులపై లెక్కలతో సహా అసెంబ్లీలో చూపించామని అన్నారు. సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. ఈ విషయం దేశానికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగాం. మీరు మొట్టమొదటిసారిగా దేశ చూస్తే తెలుగుదేశం ఆవిర్భావంతోనే కూడు గూడు గుడ్డ అనే నినాదంతో సంక్షేమ పథకాలు మొదలుపెట్టాం. 2 రూపాయల కేజీ బియ్యం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ, గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు. అది ఈరోజు ఫుడ్ సెక్యూరిటీగా దేశం మొత్తం అమలైందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, ఒక స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళకు పింఛన్ ఇవ్వాలి, వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని 30 రూపాయల పింఛన్తో ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. అది ఈరోజు ఈ రాష్ట్రంలో 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన దిశ రైతుల్ని ఆదుకోవాలని 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ కానీ, మొట్టమొదటిసారిగా పేదవాళ్ళు ఉండవలసింది గుడిసెల్లో కాదు, వీళ్ళకు కూడా పక్కా ఇళ్ళు ఉండాలని పక్కా ఇళ్ళ నిర్మాణం ఏర్పాటు చేయడం, జనతా వస్త్రాలు లాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా 40 ఏళ్లకు ముందే టీడీపీ నాంది పలికింది దిశ. అదే మరొక దిశ అనేక ప్రభుత్వ పథకాలను కానీ, సంస్కరణలు కానీ, పాలసీలతో పేదవాళ్ళ జీవితాన్ని మార్చడానికి రూపకల్పన చేశాం. 2014లో కూడా 16,000 కోట్ల లోటు బడ్జెట్తో పరిపాలన ప్రారంభించిన 120 సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గిరిజనులకు, దళితులకు 27 పథకాలు, ముస్లింలకు ఒక 10 పథకాలు, బీసీలకు ఆదరణ వంటి పథకాలతో ముందుకు పోయిన దిశ. సమైక్య ఆంధ్రప్రదేశ్లోని గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద 5,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి అందులో వచ్చే వడ్డీ, ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను.